స్వామివారి వెలుగు ఎట్లా ఉంటుంది అక్కడ? స్వామివారి యొక్క గర్భాలయం ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా ఉండడం కోసం బయట నుంచి సూర్యరశ్మి కానీ చండవాతం అంటే గట్టి వాయువు కానీ ఇలాంటివి తగలకుండా, వర్షం కానీ ఇవి తగలకుండా స్వామివారి గర్భాలయం కాపాడబడి ఉంటుంది. ఇది శ్రీవారి యొక్క మూలబింబంలో ఉన్న మహావిష్ణువు యొక్క దివ్యమైన శక్తిని ఆవాహనాది ప్రక్రియలతో మనం స్వామివారి యొక్క దివ్యమైన శక్తిని అందులో ప్రవేశపెట్టి ఉంటాం. ఆ దివ్యమైన శక్తిని కాపాడుతూ, కల్మషాలు మలినాల నుంచి కాపాడుతూ, ఆ దివ్యమైన శక్తి సదా ప్రజ్వలిస్తూ ఉండాలని వాటికి మన ఉపచారాలు సమర్పిస్తూ ఉంటాం, నివేదనలు సమర్పిస్తూ ఉంటాం. ఆ శక్తి ఎంతవరకు ప్రసన్నంగా ఉంటుందో అంతవరకే వచ్చే భక్తులకు వారి వారి కోరికలు తీరుతూ ఉంటుంది, వారి అభీష్టాలు నెరవేరుతూ ఉంటాయి, వారిని మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం సమస్తమైన ఉపచారాలతో శ్రీవారి శక్తిని మనం ఎప్పుడూ కాపాడుతూ ఉంటాం. ఆ శ్రీవారి శక్తిని ఆవాహన చేయడానికి ప్రతిష్టా కార్యక్రమాల్లో నిర్దిష్టమైన కొలతల ప్రకారంగా శ్రీవారి యొక్క బింబాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇది గర్భాలయంలో ఒక మూలకు ఉందని కానీ, కుడివైపుకు ఒరిగి ఉందని కానీ, ఎడం వైపుకు ఒరిగి ఉందని, అవన్నీ కూడా కొన్ని అపనమ్మకాలే కానీ ఇందులో నిజాలు లేవు. పూర్తిగా ఆగమ సాంప్రదాయాలను అనుసరించి ప్రతిష్ఠించబడిన విగ్రహం ఇది. శ్రీవారి గర్భాలయంలో సదా నేతి దీపాలు వెలుగుతూ ఉంటాయి. బయట నుంచి భక్తులకు కనిపించదు. లోపల గర్భాలయంలో ఇరువైపులా ఒకవైపు బ్రహ్మాఖండలమని, ఒకవైపు మైసూర్ అఖండలమని నిలువెత్తు దీపాలు వెలుగుతూ ఉంటాయి. వీటిని ప్రతిరోజు సుమారు 4 సార్లుగా ఆ బత్తిని మనం సరిచేస్తూ బాగా వెలుతురు ప్రసరించి స్వామివారి యొక్క దివ్యమైన బింబం భక్తులకు స్పష్టంగా కనిపించేటట్లు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇవి కాక చూరు నుంచి వేలాడే తూంగా విళకులు, నందా దీపాలు కూడా స్వామివారి యొక్క ముఖబింబాన్ని ప్రకాశంగా చేస్తూ ఉంటాయి. ఈ దీపాలన్నింటినీ కూడా ఏకాంత సేవ సమయంలో స్వామివారిని పవళింపు సేవకు వేంచేపు చేసిన తర్వాత బంగారు వాకిలి తలుపులు మూసే ముందు ఆర్పివేస్తాం. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండడానికి ఒక కారణం. మరొకటి, ఆగమోక్తంగా కూడా ఏకాంత సేవ తరువాత గర్భాలయంలో దీపాలు ఉండకూడదనేది శాస్త్రం. అందుకని మళ్ళీ ఉదయం బంగారు వాకిలి తెరిచిన వెంటనే సుప్రభాత సమయంలో మళ్ళీ మొదట దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారికి ఆగమ మంత్రాలతో నమస్కరించి స్వామివారి అనుజ్ఞ తీసుకుని తిరిగి ఆరాధన కార్యక్రమాలు మొదలవుతాయి.